హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిపి స్టోరీ టైం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీ చాలా మోటివేషన్ గాను, ట్విస్ట్ గాను, ఇన్స్పిరేషన్ గాను ఉంటుంది. ఇది ఒక పైలట్ కు సంబంధించిన స్టోరీ. ఒక ఎయిర్ ఫోర్స్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ ట్రైనింగ్ లో భాగంగా ఒక 10 మందిని పైలట్ ని తీసుకొని 4 అంతస్తుల మిద్దపైకి తీసుకెళ్తాడు ఆ కమాండర్. అక్కడ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ లో భాగంగా 4 అంతస్తుల మిద్దపైన ఎడ్జ్ లో ఫస్ట్ ఒక వ్యక్తిని నిలబెట్టి అక్కడ నుంచి కళ్ళు మూసుకుని దూకే అంటాడు. ఇంకా అతను కళ్ళు తెరిచి చూస్తే 4 అంతస్తులు, కింద చూస్తే పెద్ద పాతాళం. ఎలా దూకాలి, నా వల్ల కాదు అని అతను దిగేస్తాడు. మరో లేడీని ఎక్కిస్తారు, అదే విధంగా దూకండి అంటాడు. ఆమె కూడా చూస్తుంది, అయ్యో తల తిరుగుతా ఉంది, క్విట్ అని చెప్పి అక్కడి నుంచి దిగేస్తుంది. ఆ తర్వాత ఇంకొక లేడీని ఎక్కిస్తారు. ఆమె చూస్తుంది, కరెక్ట్ గా 5 సెకండ్స్ టైం ఇస్తారు. ఆ 5 సెకండ్స్ లో కమాండర్ చెప్పిన పని చేయాలి. దూకండి అంటాడు. ఇంకా టైం స్టార్ట్ అని చూస్తా ఉంటాడు. ఆమె కింద పాతాళాన్ని చూస్తుంది, కమాండర్ చూస్తుంది. 1 నిమిషం కళ్ళు మూసుకొని మనసులో ఆలోచిస్తుంది. అక్కడ దూకండి అన్నాడు కదా, వెంటనే ఆమె కిందికి దూకకుండా బ్యాక్ నుంచి కిటికీలో, అక్కడ ఒక కిటికీ ఉంచింది, ఆ కిటికీలో నుంచి మళ్ళీ లోపలికే ఆమె దూకేస్తుంది అనమాట. అప్పుడు కమాండర్ ఆమెను మెచ్చుకొని షీఈస్ క్వాలిఫైడ్ అంటాడు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమంటే, కమాండర్ దూకమన్నాడు గాని కిందికి దూకమని చెప్పలేదు. తను దూకండి అన్నాడు. ఆ ఒక్క విషయాన్ని ఆలోచించి ఆమె పక్కనే ఉన్న కిటికీలో నుంచి పట్టుకొని, ఆ కిటికీ కమ్ముళ్ను పెట్టుకొని టక్కన లోపలికి ఆమె దూకడం అయితే జరిగింది. కాబట్టి సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం. మనం ఏ పని చేసినా అందులో సమయస్ఫూర్తి, సమయపాలన పాటిస్తే ఖచ్చితంగా మనకు విజయం అయితే దక్కుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎదుటివాడు ఏం చెప్తున్నాడు, లేదా ఒక బిజినెస్ లో ఉన్నప్పుడు ఆ ఖాతాదారుని యొక్క మనస్తత్వం ఎలా ఉంది, ఇలాంటి విషయాలను మనం గ్రహించగలిగితే దానికి తగ్గట్టు మనం రియాక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళని ఫుల్ఫిల్ చేయగలుగుతాం. అదే విధంగా మన బిజినెస్ కావచ్చు, లేదా మన ఉద్యోగం కావచ్చు, లేదా ఏ విషయంలోనైనా మనం ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తాం. ఎదుటివాడిని కూడా సంతృప్తి పరుస్తాం. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా అందులో ఒక తృప్తినిచ్చే విధంగా సమయస్ఫూర్తితో నడుచుకోవాలి.